హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనలో చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు, కానీ ఇది పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చాలామందికి తెలియదు. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాము. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. మనం అన్నంలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు. అలాగే ఒక చిన్న స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి. మనం పెరుగు ఎంత వేసుకుంటే మన గ్రేవీ అంత బాగా వస్తుంది. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తం వేసుకుంటున్నాము. చెక్క, లవంగాలు, సాజీరా, అలాగే ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాము. మీకు ఆకు ఇష్టం ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇక్కడ 3 నిమ్మకాయలని స్వీట్ చేసుకొని రసం మొత్తం వేసుకుంటున్నాము. పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ 3 నిమ్మకాయలు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇవన్నీ వేసుకొని చికెన్ని మంచిగా మసాజ్ చేయాలి. ఈ మసాలా, పెరుగు ఇవన్నీ బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం అయిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోండి, లేదంటే మినిమం 20 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ పెట్టుకున్నాము. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ అయినా పెట్టుకోండి, పర్లేదు. 1 kg చికెన్కి ఇక్కడ 1 kg బాస్మతి రైస్ తీసుకొని ఇందులో హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇందులో పుదీనా కూడా వేసుకోవాలి. బిర్యానీకి పుదీనాతోటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు ఏంటంటే మనం ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాము. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది అతుక్కోకుండా పుల్లలు పుల్లలుగా బాగా వస్తుంది. ఒక 1 అవర్ తర్వాత మంచి మ్యారినేట్ అయిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనకు సరిపడా నెయ్యి వేసుకోవాలి. మీకు ఆయిల్ అంటే ఆయిల్గానే వేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్యూర్ గీ ఉంది కాబట్టి మేము నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మనకు కావాలి అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునే టైం లేకపోతే నార్మల్ ఆనియన్స్ అయినా ఇవన్నీ వేసుకొని మళ్ళీ సేమ్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఈ విధంగా మనం మొత్తం కలిపేసుకొని ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈలోపు అన్నం ఒక స్టవ్ పైన, అలాగే కర్రీ కూడా ర్యాండమ్గా మనం కుక్ చేసేసుకోవాలి. అన్నం కూడా మనకి ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. 70% ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అన్నీ తీసేసి మనం పక్కన పెట్టేసుకున్నాము. కర్రీ కూడా మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది. కర్రీ కూడా ఒక 70% అవ్వాలి మనకి. అన్నం కూడా మనం వాటర్ అన్నీ తీసేసాము ఇందులో నుంచి. మనకు ఒక 70% మంచిగా ఉడికిపోయింది. బాగా మెత్తగా అయితే కూడా బాగుండదు. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకు మంచిగా కుక్ అయిన తర్వాత ఈ సగం ఉడికిన అన్నం ఉంది కదా, అది మొత్తం ఈ కర్రీలోకి వేసేసుకుంటున్నాము. మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ కర్రీ ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ మనకు ఉప్పు ఏమన్నా సెట్ అవ్వకపోతే ఉప్పు వేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనం అన్నం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైనుంచి మనం కొంచెం గీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద డైరెక్ట్ పెట్టకుండా ఫస్ట్ చపాతీ పెనం పెట్టుకొని దానిపైన ఈ గిన్నె పెట్టుకున్నాము. ఇందులో నుంచి మనం దమ్ బయటికి పోకుండా ఒక రోల్ని కూడా పెట్టుకున్నాము పైన. ఇది 20 మినిట్స్ వరకు మంచిగా ఇది మనకి కుక్ అవ్వాలి. కుక్ అయితే పర్ఫెక్ట్ బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది.
20 మినిట్స్ తర్వాత కూడా వెంటనే మనకు మూత తీయకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మనం మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ బయట నుంచి కొనుక్కోవడం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే పర్ఫెక్ట్ బిర్యానీ, హోటల్ స్టైల్ బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్